మంచిర్యాల జిల్లాలో పీవీడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టిన కార్యక్రమం చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకునే వరకు ఇక నుంచి కదిలేది లేదని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు కూర్చుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితురాలు అనూష మాట్లాడుతూ సోమగూడెంకు చెందిన సింగరేణి కార్మికుడు షేక్ సలీం అలాగే తాను 8 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, తనను అన్ని రకాలుగా వాడుకొని తప్పుగా చిత్రీకరించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై కేసు పెట్టడంతో 45 రోజుల జైలు శిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదని, ఈ నెల 29న సలీం మరో అమ్మాయితో పెళ్లి ఖాయం చేసుకోవడంతో ఆందోళన చేపట్టినట్లు పేర్కొంది. సలీంతో పెళ్లి జరిపించి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించనని స్పష్టం చేసింది. ఈ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని యువతికి నచ్చజెప్పి మందమర్రి సిఐ కార్యాలయానికి తరలించారు. ఆందోళన చేస్తున్న యువతికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. మాట్లాడు బంద్ చేస్తాడా, తిరుగుడు బంద్ చేస్తాడా, స్టేటస్ పెట్టుడు బంద్ చేస్తాడా, దాంట్లో పెళ్లి ఏదో సార్ అన్ని రకాల మాట్లాడుతున్నా నీ ముందు లైవ్ లో మాట్లాడి నీకు ఏంటి అనేది చెప్తున్నాడా. నా ఫోన్ వాయించింది రేపటి రోజు కాన్ఫిడెన్స్ లో వాయించింది నిన్న. అది చెప్పలేదు నీకు, నీ ముందర మాట్లాడి నీకు అర్థమైతుంది. సార్ ఇంటావు కదా నువ్వు. నాకు ఇక్కడ నేనేంటంటే చేసుకోవాలి ఖచ్చితంగా, నాకు ఈ రోజు పెళ్లి కావాలన్నట్టు ఇక్కడికి వచ్చి కూర్చున్నా. పొద్దున్న వచ్చి అక్కడికి వచ్చినాక నాకు పెళ్లి చేయకపోతే, నన్ను ఇక్కడికి రానియకపోతే, ఆయన తప్పించుకుంటే నాది ఎట్లా మైండ్ జాబ్ ఎటు పోతాడు, ఎన్ని రోజులు పోతాడు. నువ్వు ఏ విషయం అయినప్పుడు సీఏ గారికి చెప్తాను చెప్పు. నీకు ఏంటి అనేది కరెక్ట్ నువ్వు మాట చెప్పు, అడుగురా సార్ అడుగు. ఇక్కడికి వచ్చి కూర్చుంటే అమ్మ అక్కడ కూర్చోదు, నువ్వు వెళ్ళిపోండి. అక్కడికి వస్తావు, నేనే తీసుకుపోతున్నా కదా, చూపిస్తాను నేను వస్తున్నాను. మేము బడి చెప్పేసినాక అక్కడికి వచ్చినాక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఈయన ఇక్కడికి వచ్చి మాట్లాడగా సాల్వ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోనంటే నేను ప్రెస్ కి ఎక్కాను. మహిళా సంఘం వచ్చింది. ఇంత బ్లేమ్ అయినాక నా ఇంటికి నేను ఈయన ఇంటికి ఈయనకు వచ్చినాక నాకు ఇక్కడ న్యాయం ఏడా జరుగుతుంది? పోలీస్ స్టేషన్ లో ఎవరైనా కూడా అమ్మాయిని ఇల్లు సాల్వ్ చేసినా వెళ్ళిపోని అంటారు. అక్కడ మీ డ్యూటీ మీరు కాబట్టి మీరు వెళ్ళిపోండి అంటారు. మీరు అక్కడికి వచ్చి మాట్లాడిపిచ్చి ఏదో అడిగిపిస్తారు. ఆయన డ్యూటీ రేపంచలు పోతాడు, మా ఇంటికడ నేను ఉండాల్సి వస్తుంది. నేను ఇంత చేసి కూడా నాకు పెళ్లి ఇక్కడ జరుగుతుంది. సలీం ఇక్కడికి వచ్చి మాట్లాడని లేదంటే లేదు. నేనైతే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేనే లేదు. నన్ను ఇక్కడి నుంచి ఏమన్నా మీరు వెళ్ళిపోవాలి అని అంటే మాత్రం నేను ఏమైనా చేసుకొని చెప్తాను. మీదే రెస్పాన్సిబిలిటీ. ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పినందుకు ఆల్రెడీ కాస్పేట పిఎస్ లో 88/25 SC/ST కేసు చీటింగ్ చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. అతను రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ విషయంలో అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనే అనుమానంతో ఇలా అమ్మాయి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చోవడం జరిగింది. ఆ విషయంలో అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కేసు చేసిన తర్వాత అబ్బాయి ఏదైతుందో అబ్బాయి తరపు నుంచి కూడా మేము పెళ్లి ఏం చేసుకుంటలేమని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత అమ్మాయి కూడా అదే విషయం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఏదంటే చట్ట ప్రకారం ఈ లీగల్ గా ప్రొసీడ్ కావాలని చెప్పి మా తరఫున కూడా వాళ్ళకి చెప్పి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయొద్దని చెప్పి తనకు చెప్పడం వాళ్ళు. సలీం షేక్ నేను 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా. నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి నన్ను వాడుకొని తీరే టైంకు పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను కాకుండా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ చేసుకుని తన మీద నేను కేసు ఫైల్ చేస్తాను, జైలుకి వెళ్ళి వచ్చినాక కూడా మాట్లాడని ఒక హోప్ కొద్ది నేను ఉంటే తను మళ్ళీ పెళ్లి ఫిక్స్ చేసుకుని ఆ అమ్మాయితో తిరగడం జరిగింది. పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే తప్పించుకుంటున్నాడు. నేను అయితే వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా. నాకైతే తగిన న్యాయం చేయాలి. తనతో పెళ్లి కావాలని ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నా. అయినా నన్ను పెళ్లి చేసుకుంటా అనేంత